ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒసే గంటలమ్మ, తాంత్రిక విద్యలతో దుష్ట శక్తులతో సావాసం చేసే నువ్వు కళ్ళ మంటలతోనే కాదు, ఒళ్ళు నొప్పులతో కూడా బాధపడాలి. అందుకే నా దెబ్బలు. అమ్మో, మమ్మల్ని చూసేలోపే వెళ్ళిపోవాలి. ఏమీ తెలియనట్టు మళ్ళీ రావాలి. ఏమైంది గంటలమ్మా? ఏమైంది గంటలమ్మా? ఏమైంది? గాయత్రి పాప ఎక్కడుంది బాబుగారు? నా దగ్గరుంది చెల్లి. వచ్చిందా? అదే ఆ పిల్లనే నా మంత్రదండం తీసుకుని నన్నే కొట్టింది. ఓవా, పెద్దవిడి మీద దాడి చేసిందా? ఆపుతావా నువ్వు? అంతలా ఆశ్చర్యపోయేటట్టు మొహం పెట్టాలా? మంత్రదండం అంటే ఆ కర్ర చిన్న చీపురు పుల్ల ఏం కాదు, చిన్నపిల్ల ఎత్తడానికి. దాంతో నీ కొట్టిందని అంటోందిగా గంటలమ్మా. చిన్నపిల్ల తనెలా మోస్తుందమ్మా? గ్లాస్ నిండా పాలుంటేనే పట్టుకోవడం కష్టం అవుతుంది. పెద్దవాళ్లు కూడా బలంగా పట్టుకుంటే తప్ప ఆ మంత్రదండాన్ని ఎత్తలేరు. అలాంటిది చిన్న పాప దాన్నెలా పట్టుకోగలుగుతుంది అనుకున్నారు? లేదు, ఆ కూన పిల్ల కూనే కొట్టింది. ఎలా కొట్టింది? ఇలానా? అయ్యో, ఏం చేస్తున్నావు వదినా? ఆపు వదినా. వదిలేమ్మా. అబ్బా అయ్యో మంట. అయ్యో వదినా, చంపేస్తావా ఏంటి? చంపాలంటారా ఏంటి? ఏయ్, పిచ్చా ఏంటి నీకు? మనందరికీ పిచ్చి అనుకుంటుంది అత్తయ్య ఈ సభ్య సమాజం. ఎలాగా? 2 ఏళ్లు కూడా నిండని ఈ పసిపాప ఈ మంత్రదండాన్ని 2 చేతులతో ఎత్తి ఈ గంటలమ్మ గంటల్ని వాయించింది అనంటే మనల్ని పిచ్చి వాళ్ళలా చూస్తారా లేదా? అక్క చెప్తుంది నిజం, గంటలమ్మ చెప్పింది నిజం. ఒక్క నిమిషం ఆగండి. నన్ను కొట్టింది ఆ పసికోన కాదు. ఇందాక కొట్టిన దెబ్బలను బట్టి చూస్తుంటే మీ తోడికోడలే కొట్టింది. ఆసనమ్మా, నువ్వే బాధేశావా? చూసారా, ఇప్పుడు నా పేరు చెప్తుంది. నువ్వేగా కొట్టింది. ఇప్పుడు కొట్టాను. ఇంతకు ముందు నేనెప్పుడు కొట్టానత్తయ్యా? ఇందాకేమో గాయత్రి అన్నారు, ఇప్పుడేమో వదిన అంటున్నారు. అసలు మీ కళ్ళు మండేటట్టు చేసింది ఎవరు గంటలమ్మా? మీ పెద్దమ్మ. ఆత్మనే రాలేదు, వస్తే మా అక్క కంటికి కనపడేది కదా. 3 రాళ్ళు ట్రయాంగిల్లో పెట్టరా. 4 రాళ్ళైతే ఏం పెట్టినా భద్రంగా ఉంటుంది. 4 పెట్టి వండకూడదు, 3 పెట్టాలి. సలహాలు ఇవ్వడానికి మాత్రం మంచి చీర కట్టుకొని వస్తావు. మీరు కూడా బాగానే రెడీ అయ్యారు కదా. సుమ్నా, నైని వాళ్ళని పిలవాల్సింది. వాళ్ళు నాకన్నా అందంగా రెడీ అవ్వాలని కాస్త టైం తీసుకుంటున్నారులేండి బావగారు. నీకన్నా అందమా? మాట్లాడితే అర్థం ఉండాలి. నువ్వు అసలు ఎలా ఉంటావో తెలుసా? ఇదిగో ఈ రాయిలా. రేయ్, పంచుడు
మీ ఆవిడ నేను చూస్తాం. దీని మొహం ఏం చూస్తావనే కదా అంటున్నారు. అయ్యోయ్యో, నేను అలా అనలేదు. నువ్వు అసలేం వినలేదు. ఓకేనా? బీ కూల్ ప్లీజ్. ఈ కట్టెలు తడిచిపోతే ప్రసాదం ఎలా తయారు చేస్తారు? గ్యాస్ స్టవ్ మీద. స్టవ్ మీద వండకూడదని పొయ్యి ఏర్పాటు చేశారా? ఓ అర్థమైంది మమ్మీ. ఆ, అయితే వాటర్ పోసేస్తున్నాను. వెరీ గుడ్. నువ్వు ఎప్పుడు తిడతావో ఎప్పుడు మెచ్చుకుంటావో అర్థమే కాదు మమ్మీ. టైం కలా అంటూ ఉంటాను. పట్టించుకుంటే చిక్కిపోతావురా. బకెట్ అవతల పారేసి ఏమీ తెలియనట్టు వాళ్ళు చేసే ఏర్పాట్ల దగ్గరికి వెళ్దాం పదా. ఆల్ రైట్, పద. అందం అంటే తోటి కోడళ్ళు బంధం. నా మొహమే చూస్తావే, అటు చూడు, నీ దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి హాస్నక్క, నాకు చూపించిన చీరేంటి, నువ్వు కట్టుకొచ్చిన చీరేంటి? చివరి క్షణంలో మనసు మార్చుకొని ఇది కట్టుకున్నాను చిట్టి. నన్ను డామినేట్ చేయాలని నువ్వు రంగు మార్చావు. చెల్లి, చీర రంగులు మారితే ఏముంది, మనుషులు రంగులు మార్చకపోతే చాలు. మమ్మల్ని అంటున్నావు కదా పెద్ద మరదలా. హ, అబ్బే మిమ్మల్ని కాదండి, మనుషుల్ని అంటుంది. ఆ, అలా అయితే ఓకే. రే ఈడియట్, నీ పెళ్ళం మాటలు కూడా అర్థం కావా నీకు? ఆ, అంత మీనింగ్ ఉందా మమ్మీ? ఆలోచిస్తే ఆలస్యం అవుతుందిలేండి గాని కట్టెలు తీసుకురండి, పొయ్యి వెలిగిద్దాం. ఏ, నా డ్రెస్ పాడవుతుంది. మేము ఇప్పటిదాకా రాళ్లు మోసి పొయ్యి ఏర్పాటు చేసాం బ్రో. రాజు పని రాజు చేయాలి, కూలి పని కూలోడే చేయాలి. మా ఆయన్ని కూలి అంటారా? చిట్టి ఫీల్ అవ్వకు, ఇక్కడ కింగ్ ఎవరో బొంగేదో అందరికీ తెలుసని నా ఫీలింగ్. బొంగ కట్టెల గురించి చెప్తుంది అక్క. తీసుకొస్తాను, ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.